శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ. ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ద వాల్యూ ఆఫ్ ఏ గుడ్ నేమ్, మంచి పేరు యొక్క విలువ అనే అంశం మీద ఈ రోజు మనం కొన్ని ఆలోచనలు చూద్దాం. మంచి పేరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మనం పడే తాపత్రయం అంతా దేని కొరకు? ఏ విధముగానైనా సరే కుటుంబంలోను సమాజంలోను మన ఆఫీసెస్ లో కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. అదే మన పిల్లలకి కూడా మనము నేర్పిస్తూ ఉంటాం. ఎవరైనా సరే నీ గురించి చూసినప్పుడు నీ మార్క్స్ బట్టి నీకు మంచి పేరు వస్తుంది, భవిష్యత్తులో నీవు కలిగి ఉండే స్థానాన్ని బట్టి నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి మనం మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. మంచిది. మరి ఇంతకీ మనకు మంచి పేరు ఉందా? ఆ మంచి పేరు యొక్క విలువ ఎంత? దాన్ని వెలకట్టగలమా? పెద్దలు అంటారు కదా, లైఫ్ లాంగ్ మనం అంటండి ఈ మంచి పేరు విషయంలో మనము ప్రయాసపడుతూనే వెళ్ళాలి. అంటే పేరు సంపాదించుకోవడానికి మనం మంచిగా ఉండొద్దు, కానీ మన దేవుడు మంచివాడు కాబట్టి ఆ మంచి గుణ లక్షణాలు కలిగి మన మంచితనముతో కొనసాగుతూ ఉంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారు, మా ఓనర్ గారు దేవుడండి, మా ఓనరం ఉంటుందా, అసలు నేను లీవులు పెట్టినా నాకు జీతం కట్ చేయదు, అసలు నాకు ఒక ఫుల్ సాలరీ ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, నేను అన్న సందర్భాలు ఉన్నాయి. అక్క ఎడాపెడా మానేస్తూ ఉంటే సాలరీ కట్ చేస్తే పోలా అంటే పాపం నిమ్మి అని చెప్పేసి అక్క మాట్లాడుతూ వచ్చారు. నిజమే, మనకు మాత్రం ఆఫీసెస్ లో ఎక్స్ట్రా లీవ్స్ పెట్టుకుంటే సాలరీ కట్ అవదా? డెఫినెట్ గా. అందుకని కొంతమంది లీవ్స్ ని చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఆ లీవ్స్ లో కూడా పని చేస్తే ఇంకా ఎక్స్ట్రా శాలరీని మనము సంపాదించుకుంటాం. మన పేరు యొక్క విలువ లేకపోతే మంచి పేరు యొక్క విలువ ఎంత గొప్పదో, అది ఏ విధముగా మనల్ని ఎంతగా ప్రభావితము చేసి ముందుకు నడిపిస్తుందో అది తెలుసుకుందాం. అందుకని మన దేవుడు మంచివాడు కాబట్టి ఆ మంచి దేవుని పేరుని ప్రజలకు పరిచయం చేయాలి అంటే మనం ఎలా ఉండాలి? రాక్షసుల్లాగా ఉండకూడదు. వాళ్ళందరూ అనుకుంటారు కదా, అమ్మో వీళ్ళే ఇంత గయ్యాళి గంపలైతే వీళ్ళ దేవుడు ఇంకెంత గయ్యాళి వాడో. నో, క్రైస్తవులు అనంటే సాధు స్వభావులు, మృదు స్వభావులు, శాంత స్వభావులు. సో అంటే మనం మౌనంగా ఉంటాం కాబట్టి మెత్తగా ఉన్న వాళ్ళని చూస్తేనంటే మొత్తబుద్ధి అవుతుందట ఎవరికైనా. అలా అని మనం సమాధానం చెప్పవలసినప్పుడు అండి సమాధానం చెప్పాలి. అలా అని పగా ప్రతీకారముతో కూడిన చర్యలు కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను ఆధారము చేసుకుని మనము ఎప్పుడైతే తెలియచేస్తామో అక్కడ దేవుని యొక్క నామము అనేది మహిమపరచబడుతుంది. ఇప్పుడు చదువుకుందాం సామెతలు 22:1. ఇక్కడ అంటూ ఉన్నారు కదా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఇక్కడ కంపారిటివ్ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు. ఐశ్వర్యము, వెండి, బంగారాలు. మనుషులు దీనిని సంపాదించుకోవడానికి అనేక సమయాలలో వారు మానవత్వాన్ని కూడా మర్చిపోతూ ఉన్నారు. ధనికులు అవ్వాలి అనంటే మన చుట్టూ ఉన్న వారు 10 మందినైనా సరే అణగద్రొక్కి మనం పైకి లేవాలి. అందుకనే సొలొమోను తన వ్యక్తిగత జీవితంలో ఈ సంగతులన్నిటినీ కూడా గమనించుకొని ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అనేది మనం కలిగి ఉండాలి. నిజంగానండి, వాళ్ళు చాలా నిరుపేదలు కానీ ఎంత మంచివారో తెలుసా అండి అని కొంతమంది వ్యక్తుల గురించి మనం సాక్ష్యాలు వింటూ ఉంటాం. అది నిజంగానండి మన సొమ్ములు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఆరంభము నుంచి కూడా మన తల్లిదండ్రులు మనకు నేర్పిస్తున్న విలువలను బట్టి మనము ఎప్పుడైతే ప్రవర్తిస్తూ వస్తూ ఉంటామో అక్కడ ఇది కనపడుతూ ఉంటుంది. అందుకనే అటువంటి మంచి పేరు యొక్క విలువ అనేది మనం చూసినట్లయితే ఈనాటి దినాల్లో ప్రజలు డబ్బు, అధికారం, ఖ్యాతి కొరకు ఎంతో పరుగులు పెడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి కుటుంబాలకు విలువనిచ్చే సమయం కూడా ఉండటం లేదు. ఇంట్లో పెరుగుతూ ఉన్న బిడ్డలకి సమయం కూడా వాళ్ళకి ఉండడం లేదు. ఒక్కొక్కసారి పిల్లలు పడుకున్న తర్వాత తండ్రి వస్తారు, వాళ్ళ పిల్లలు లేచేసరికి తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అమ్మా డాడీ ఎలా ఉంటారు అంటే ఫోటో తీసి చూపించాలి. అటువంటి స్థితి కాకుండా ఉండాలి అనంటే సంపాదనకి సమయం ఉండాలి, దేవునికి సమయం ఉండాలి, పిల్లలకి సమయం ఉండాలి. ఇంకొకటి అండి, మన గురించి మనం మాట్లాడుకోకుండా ముందుకెళ్తే బాగోదు. విశ్వాసులమైన మనము, సేవకులమైన మనము ఎంత బిజీనో. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి మీటింగులే మీటింగులు. నేను చదువుకునేటప్పుడు
మా రూమ్మేటు ఒక సిస్టర్ ఉండేవారు, ఢిల్లీ నుంచి వచ్చారు. తను చాలా డిప్రెషన్గా ఉంటూ ఉండేవారు. ఏంటమ్మా నీకు ఎందుకు అట్లా ఉన్నావు అని అంటే, ఇట్ ఈస్ ల్యాకింగ్ ద ఫాదర్స్ లవ్. తండ్రి ప్రేమను చాలా మిస్ అవుతుంది. ఎందుకు అని అంటే, మా నాన్నగారు మిషనరీ. మా నాన్నగారితో మేము ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయలేదు. బట్ హీఈస్ వెరీ గుడ్. కానీ ఆ మంచితనము అనేది మేము పొందుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఇక్కడ పరిచర్యల్లో బిజీ అయిపోతూ ఉన్నాం. అందుకనే దేవునికి సమయం ఇవ్వాలి, మన కుటుంబానికి మనం సమయం ఇవ్వాలి. ఎవరికి ఇచ్చేది వాళ్ళు ఇస్తే బ్యాలెన్స్గా మనం చేసుకున్నప్పుడండి ఆ మంచి పేరు అనేది అక్కడే వస్తుంది. ఒక్కొక్కసారి మన పిల్లలు మనతో మాట్లాడాలని అనుకుంటారు, కానీ ప్లీజ్ అమ్మ ఈ ఒక్క ఫోన్ కాల్ లేదా ఈ మీటింగ్కి వెళ్ళేసి వచ్చినంత మనం కూర్చొని మాట్లాడుకుందాం. వస్తాము, వాళ్ళు నిద్రపోతారు, ఇంకా అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నది చెప్పడం కూడా మర్చిపోతారు. అలా కాకుండా టేక్ టైం. అదే విదేశాల్లో అయితే సేవకులు కుటుంబం అంతా కూడా ఏంటంటే సంఘాన్ని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతారట, కాస్తంత ఫ్యామిలీగా స్పెండ్ చేయడానికి. ఆ కల్చర్లో అది కంపల్సరిగా వాళ్ళు చేయవలసిందే. మనం అలా చేసామనుకోండి, పాస్టర్ గారు వాళ్ళకి బాగా ప్రయాణాలు అయిపోయినాయి అని మన వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరో ఏదో మాట్లాడుకుంటారని మనం మన కుటుంబానికి ఇచ్చే సమయం మాత్రం మనం ఇవ్వకుండా మాత్రము ఉండకూడదండి. అంతేకాదు, ఒక్కొక్కసారి ఈ డబ్బు, బంగారము, ఆస్తులు, భూములు వీటిని సంపాదించుకోవటానికి కొన్ని కుటుంబాల్లో మరణాలు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరుగుతూ వచ్చిన ఒక సంఘటన. చిన్నారి పాప ఆస్తికంతా వారసురాలని చెప్పి వాళ్ళ బాబాయి ఆ పాపను తీసుకెళ్ళి ఈ మండే కొలిమి లాంటి గొట్టంలో వేసేసాడు. అది మొత్తం ప్రజలందరినీ కూడా చాలా కలతకి గురి చేసింది. ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్తో తండ్రి కూడా చనిపోయారు. బంగారము, డబ్బు ఇవన్నీ ఉండి ఏమి లాభం? ఆ సంఘటన బయటపడింది, పోలీసులు తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. మన డెస్టినీ అనేది ఎక్కడికి వెళ్తుందో. అందుకని ఇటువంటి తాత్కాలికమైన వాటికండి మనం చాలా దూరంగా పెట్టాలి. అలానే అవి కలిగి ఉండకూడదని నేను చెప్పడం లేదు. మనకి డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, భూములు ఉండాలి, మంచి గృహాలు ఉండాలి. కానీ అదే ప్రధానముగా చేసుకుని రక్త సంబంధాలను తృణప్రాయముగా ఎవ్వరు కూడా చేసుకోవడానికి వీల్లేదు. అది దైవ వాక్య వ్యతిరేకం. విశ్వాసులమైన సేవకులమైన మనం ఇది మన మనసుకు గట్టిగా మనము చెప్పుకోవాలి. ఎందుకంటే ఆరంభములో పరిచర్య, ఆరంభములో దేవుడు దేవుడు అంట పరిగెడతాం, ఆ తర్వాత సంపద అంటూ ఇక దాన్ని ఎప్పుడైతే రుచి చూడటం ప్రారంభిస్తామో అది వచ్చి మన హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాము అనేది. అందుకనే దాని ప్లేస్ మాత్రము ఎన్నటికీ కూడా మన లోపలికి రావడానికి మాత్రము వీల్లేదండి. అది దేవుడు మనకి చెప్తూ ఉంటాడు. కానీ వాటిని కూడా పెడచెవిన పెడితే ఇక మనల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి మంచి పేరు అనేది మన పరిశుద్ధమైన జీవితానికి, నిజాయితీకి, నీతి విలువలకి, అలాగే మరింత దైవ భయము అనేది మనం కలిగి ఉండటం ద్వారా అది మన జీవితాల్లో గొప్ప స్థానాన్ని కలిగి ఉంటుంది. అందుకని ఈ మంచి నామము అనేది లేదా గుడ్ నేమ్ అనేది మనకు ఎలా ఏర్పడుతుంది అని అంటే, ఏ గుడ్ నేమ్ ఈజ్ బిల్ట్ ఆన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. మంచి నామము అనేది దేవుని భయముతో ఏర్పడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. కాబట్టి ఆ యొక్క దేవుని యందు భయము, భక్తి అనేది మనం కలిగి ఉన్నప్పుడు మంచి పేరు ఆటోమేటిక్గా మన ఇంటికి వచ్చేస్తుంది. సామెతలు 3వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని ప్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. హృదయం అనే పలక మీద రాసుకో. మరి మన హృదయంలో ఏమున్నాయి ఆలోచించుకోండి. అలాగే కంఠభూషణం అంటే మెడలో హారం, నెక్లెస్లు ధరించుకోవాలి. సో బ్లాక్ డైమండ్స్ అంట. అలాగే రకరకాల డైమండ్స్, రోజ్ గోల్డ్, రకరకాలుగా కనపడుతుంది గోల్డ్. ఒక్కోసారి ఏంటి మీది పిచ్చిదానంటే భలే పని పిన్ని, ఇది రోజ్ గోల్డ్ బంగారం. పిచ్చిలాగా కనపడే రోజ్ గోల్డ్ అనమాట అనుకున్నాను. అంటే మనకి బంగారం అంటే ఒక బంగారమే తెలుసు. సో ఇవన్నీ కూడా మనకి కంఠభూషణంగా ధరించుకోమని చెప్పడం లేదు, కానీ దయ, సత్యము. ఎందుకని దయని సత్యాన్ని ఈ రెండింటిని కూడా విడిచిపోని వద్దు, వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటూ ఉన్నారు. అవి పోగొట్టుకునే కాలంలో ఉన్నాం.
అవి రోడ్ల మీద అలా పొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయట, కుటుంబాల్లో ఉండడం లేదట. ఎందుకంటే కఠినత్వం, మనుషుల హృదయాలు కఠినమైపోయాయి. మనుషులు అసత్యమే సత్యముగా మాట్లాడుకుంటూ దానికే ఎక్కువ ఓట్లు వేస్తూ అసత్యాన్ని గెలిపించుకుంటూ ఉన్నారు. అందుకని సామెతల గ్రంథకర్త వాటన్నిటిని కూడా చూసి గమనించి అంటూ ఉన్నారు కదా, దయ సత్యము అనే కంఠహారాలు మీరు ధరించుకోండి. అంతేకాదు వాటిని మన కంఠభూషణముగా మన హృదయం అనే పలక మీద వాటిని మనం ముద్రించుకోవాలి. అప్పుడే అటు దేవుని దృష్టిలోనూ ఇటు మానవుల దృష్టిలో కూడా మనం మంచి వారముగా అనిపించుకుంటాం. ఎందుకంటే దేవునిందు భయభక్తులు కలిగి ఉంటేనే దయను సత్యము మన జీవితాల్లో కలిగి ఉంటాం. ఉదాహరణకి ఆదికాండము 6వ అధ్యాయంలోనికి వెళ్తే 8వ వచనంలో ఒక భక్తుడు కనపడతారు. ఎవరా భక్తుడు? నోవహు. నోహు గురించి ఒక మాట చెప్పబడింది. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎందుకంటే హీ ఫౌండ్ ద గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదండి. ఎప్పుడైతే మనం మనుషులను సంతోష పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తామో, మనుషుల ఫేవర్ని, అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉంటామో, ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ దేవుని యందు మనము మన దృష్టిని నిలిపి దేవుని యొక్క దయను, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఎప్పుడైతే మనం ప్రాకులాడతామో, ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా మనలో ఉన్న గొప్ప దేవుణ్ణి చూడగలుగుతారు. అదేనండి. అందుకని ఆనాడు నోవహు దేవుడు చెప్పిన పనిని చేస్తూ ఉన్నప్పుడు సుమారు 120 సంవత్సరాల పాటు ఆ ఓడ తయారు చేస్తూ ఉంటే చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా నాశనం అయిపోతూ ఉన్నారు. నేను ఒక గొప్ప తీర్పు తీర్చబోతూ ఉన్నాను నోవహు, కాబట్టి నువ్వు ప్రజలందరికీ సువార్తను వినిపించు అని చెప్పి దేవుడు ఆజ్ఞ జారీ చేసినప్పటికీ, నోవహు వాటి గురించి చెప్తూ ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా నోహుని చూసి ఎగతాళి చేస్తూ వచ్చారు. కానీ దేవుని యొక్క దృష్టిని, దేవుని యొక్క కృపను పొందుకున్న నోహు మాత్రము దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ దేవుడు చెప్పిన పనిని చేశారు. మంచి పేరు సంపాదించుకొని ఆది కాండము నుంచి ప్రభు రాకడ ఆలస్యమైతే మరొక 100 తరాల వరకు కూడా అక్కడ దేవుని యొక్క పేరుని ఎంతగానో తన నామము ద్వారా తీసుకుని వెళ్ళగలిగిన భక్తుడు. అటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవునిందు భయభక్తులు కలిగి మంచి పేరు ఎప్పుడైతే సంపాదించుకుంటున్నామో, ఏ గుడ్ నేమ్ ఇంపాక్ట్స్ అదర్స్ పాజిటివ్లీ. అంటే ఇతరుల పైన ఈ మంచి పేరు కలిగిన వ్యక్తులు ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. అందుకని స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను ఒక ప్రార్థన చేస్తాను, మా పిల్లల్ని మంచి స్నేహితులుగా ఉంచు ప్రభా, అలాగే వాళ్ళకి మంచి స్నేహితుల్ని అనుగ్రహించు కాలేజ్లో. అలా చేయడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా మంచి అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు. ఒకవేళ వాళ్ళకి వయసులో, ముఖ్యంగా టీనేజ్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఇదే. ఆ టీనేజ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చే ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది చూసారా, ఇక వాళ్ళ యొక్క ప్రభావం ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుందంటే, అప్పటి వరకు 15 సంవత్సరాల పాటు అమ్మా నాన్న నోరు తెరిస్తే వారు వచ్చే మాట ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళ పేరు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. నా ఫ్రెండ్ అది చేశాడు, నా ఫ్రెండ్ ఇది చేసింది, నీకు తెలుసా అమ్మ, నా ఫ్రెండ్ ఎంత మంచిదో. కాదు నాన్న నువ్వు అలా చేయకూడదు అని చెప్పి ఎంత చెప్పినప్పటికీ కూడా ఇక వినర్. ముఖ్యంగా బాయ్స్ అండి, వాళ్ళని మన గ్రిప్ లో పెట్టుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకనే పాపం తల్లి మాట మెలితే వాళ్ళ వెనకే పడతా ఉంటుంది. మొన్న ఒక తల్లి గారిని కలుసుకున్నా. ఆ తల్లి గారు అంతకు ముందు దంపతులు ఇద్దరు కూడా మా స్టూడెంట్సే. అక్క ప్రార్థన చెయ్యక్క, నాకు బీపీ షుగర్లు ఎక్కువైపోతున్నాయి. ఎందుకమ్మా? పిల్లలిద్దరు హాస్టల్లో ఉంటున్నారక్క. ఇదిగో చిన్నోడిని చూసావా, ఆ గెడ్డాన్ని చూసావా, హెయిర్ కట్ చూసావా, టైంకి తింటలేదక్క వాడు, ప్రార్థన చెయ్యక్క. పిల్లడు మాత్రం చాలా మంచివాడు, విద్యలో కూడా చాలా మంచిగా చదువుకునే విద్యార్థి. వ్యక్తిగత శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి. మంచిదే, పిచ్చి పిచ్చిగా ఉంటే పర్వాలా. మరి ఫ్యాషన్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ అదొక డేంజర్ ఈ కాలంలో మనకు కనపడుతూ ఉంటుంది కదా. అంటే ఇతరుల మీద ప్రభావం, ఏ విధమైన ప్రభావాన్ని మన పిల్లలు చూపుతూ ఉన్నారు, మనము వారి వయసులో ఎదిగే కొలది కూడా వారి మీద మనము ఏ విధమైన ప్రభావాన్ని చూపుతూ ఉన్నాం. మనం మంచి ప్రభావమే చూపుతాం, కానీ అది వారికి చెడుగా కనపడుతుంది. కాబట్టి అటువంటి సమయాలలో మనము వారిని ప్రభావితము చేసేంత మంచి పేరు మనం సంపాదించుకోవాలి. అంటే వారు అడిగిన దానికల్లా తానంటే మనం కూడా తందానాన్ని ఓటేస్తేనే అప్పుడు మనం మంచి వాళ్ళం అవుతాం. వేసినట్టే ఉండాలి, జాగ్రత్తగా మనం ఇవి లాక్కోవాలి. ఆ టెక్నిక్ తెలిసిన తల్లిదండ్రులు మాత్రం అదృష్టవంతులు. ఓకే, సో ఏదేమైనప్పటికీ మన గుడ్ నేమ్ అనేది మన క్యారెక్టర్ నుండి ఎంత
ఎంతగానో కడుతుంది, అది అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు తాను కలిగి ఉన్న మంచి పేరు వలన తర్వాత దావీదు వంశావళిలోనికి ఎక్కి మెస్సియా యొక్క వంశంలో చేర్చబడింది ఒక అన్యురాలు, మోయాబీయురాలు రూతు. 2వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము నిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి చెప్తున్న సాక్ష్యం చాలా ప్రధానమైనది. ఎప్పుడు ఒకరు మన గురించి మాట్లాడతారండి, మన యొక్క క్యారెక్టర్ అనేది వాళ్ళని ప్రభావితం చేసినప్పుడు, అది ఒకవేళ మంచికైనా లేదా చెడుకైనా. కానీ ఇక్కడ రూతు యొక్క నిర్ణయము, తన అత్తగారిని వెంటబడి వచ్చిన విషయము, అత్తగారు సేవించే దేవుడు తన దేవుడని, అత్తగారు ఉన్న చోట నేను కూడా ఉంటానని పలుకుతూ వచ్చిన ఆ విధానము అనేది అక్కడ బెత్లెహేములో నివాసము ఉంటున్న వారందరి దృష్టిని ఆకర్షించేసింది. ఇప్పుడు రూతు అంటే గొప్ప దేవత. అమ్మో, నయోమికి భలే రూతు వచ్చింది కోడలు, మా ఇంటికి కూడా రూతు లాంటి కోడలు రావాలి ప్రభా, కానీ నేను మాత్రం నయోమిలాగా మాత్రం ఉండను. ఇదే మనకి ఈ మధ్య జరుగుతున్న గొడవలు, నయోమి రూతులు కదా. సో మనకి పాపము అత్తగారేమో రూతులాగా రావాలనుకుంటారు, రూతుగారేమో ఈవెన్ నయోమి లాంటి అత్తగారు రావాలనుకుంటారు. కానీ మరి రూతులాగా ఉండాలిగా, అక్కడే ఇద్దరికి పట్టణం చెడిపోతూ ఉంది. కానీ గమనించండి, దేవుని మాట మనకు తెలియచేస్తుంది, అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఒకే దేవునిని సేవిస్తూ దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒకరిని ఒకరు ఎంతగానో ప్రభావితం చేసుకుంటారు. ఇతరుల మంచిని మనం గుర్తించగలుగుతాం. వారిలో ఎంత గొప్ప వ్యక్తి దాగి ఉన్నారు అనేది చెప్తూ వారిలో ఉన్న దేవుణ్ణి మరింతగా మనం మహిమపరిచే అవకాశం అనేది లభిస్తుంది. సో అక్కడ ఇద్దరు కూడా పని చేస్తేనే ఆ మంచి పేరు బయటకు వస్తుంది. అలాగే నయోమి, రూతులు ఇరువురు కూడా మంచి పేరుకి అక్కడ ప్రతీకలు. ఇద్దరు కూడా ఎంతో ప్రభావవంతమైన జీవితాన్ని జీవించారు. బెత్లెహేములో ఉన్న అనేక కుటుంబాలను ఎంతగానో ప్రభావితం చేస్తూ వచ్చారు. అందుకని మన నడవడికలో నిజాయితీ అనేది ఉంటే మన దేవుని యొక్క అనుగ్రహము అనేది మనము పొందుకోగలుగుతాం. అంతేకాదు, మంచి ప్రభావము కలిగిన ఈ జీవితం అనేది ఏ గుడ్ నేమ్ అవుట్ లాస్ రిచెస్. మంచి నామము అనేది సంపదల కంటే కూడా నిలకడగా ఉంటుంది. మన ఆరంభంలోనే చెప్పుకున్నాం కదా, మంచి పేరు అనేది సొమ్ములతోనూ సంపాదనతోనూ మన తరతరాలుగా వస్తున్న వారసత్వంతో కూడిన ఆస్తి హక్కుల ద్వారా వచ్చేది కాదు. వాటన్నిటికంటే కూడా మంచి పేరు అనేది స్థిరముగా నిలబడుతుంది. అందుకనే సంపదల కంటే కూడా ఈ మంచి పేరు అనేది కోరదగినవి అని సామెతల గ్రంథకర్త చెప్పినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. యోబు 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ యోబు ఎంత ధనవంతుడో అనేది కనపడుతుంది. అదే సందర్భంలో ఎంతో ధనవంతుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యోబు ఆ ఊజు దేశములోని అటువంటి వారు ఎవరు కూడా లేరు అనే సాక్ష్యాన్ని సంపాదించుకున్న యోబు ఈవెన్ రిచెస్లో కూడా అతని వంటి వారు లేరు, మంచితనములో కూడా అతని వంటి వారు లేరు. కానీ కాలగమనాన తాను కలిగి ఉన్న ధనము, ఆస్తి, సంపద, బిడ్డలతో సహా అందరూ వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా యోబు చిరస్థాయిగా నిలిచిపోయాడు. కారణం అతని యొక్క వ్యక్తిత్వము, దేవుని యందు భయభక్తులు కలిగిన అతని వ్యక్తిగత జీవితము అనేది ఎంతగానో ప్రభావితము చేస్తూ వచ్చింది. అలాగే సంఘముగా మన జీవితాలు కూడా యోబు వలె నిలబడినప్పుడు ఈవెన్ పోగొట్టుకున్న సంపద కొంతకాలమైన తర్వాత మరలా దేవుడు డబల్ పోర్షన్గా ఇచ్చారా లేదా? ఇచ్చారు. అదే మన దేవుని గొప్పతనం. కానీ ఈ మధ్యలో గ్యాప్ ఉండని చూసారు. ఈ టైం పీరియడ్లో మరింతగా మనందరము ఓర్పుగా దేవుని మీద ఆధారపడినప్పుడే యోబు వలె రెండింతల ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. యోబు 42వ అధ్యాయము 10-17 వచనాలు చదవని అవసరం లేదు, సమయాభావాన్ని బట్టి. అక్కడ ఉంది కదా, జోబ్ వాజ్ నోన్ ఫర్ హిజ్ అప్రైట్నెస్. తన యథార్థతను బట్టి అక్కడ ప్రజలందరి మధ్య బాగా పేరు కలిగిన వ్యక్తిగా యోబు అక్కడ కనపడుతూ ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ లూజింగ్ ఎవ్రీథింగ్ హిస్ క్యారెక్టర్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ గాడ్ రెస్టోర్డ్ హిమ్ డబల్. ఇటువంటి కష్టకాల పరిస్థితులు అంతా కోల్పోయినప్పటికీ కూడా దేవుని యందు యోబు కలిగి ఉన్న భక్తి విధానము అనేది రెండంతలుగా దేవుని ఆశీర్వాదం అతడు పొందుకోవడానికి దారి తీసిందండి. అందుకని మనము కూడా సంపదల కంటే కూడా దేవుని యొక్క నామములో మనం కలిగి ఉన్న భక్తి విధానము, వ్యక్తులు చాలా ప్రాముఖ్యం అనేది మనం తెలుసుకోవాలండి. మనము వ్యక్తులకి ఎప్పుడు విలువ ఇస్తూ ఉన్నాము, ఎలా విలువ ఇస్తూ ఉన్నాము అని అంటే
వారు కట్టుకున్న వస్త్రాలను బట్టి, వేసుకున్న ఆభరణాలను బట్టి, వారు తిరిగే వాహనాలను బట్టి, వారు నివాసం ఉండే గృహాలను బట్టి, వారికి ఎంత అకౌంట్లు బ్యాంక్ బ్యాలెన్స్లు మనకు చెప్పకపోయినా వీళ్ళు బాగా ధనవంతులండి అని పేరు కలిగి ఉంటుంది చూసారా, అప్పుడు వాళ్ళకి చాలా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. నో 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 దానిని బట్టి గనక ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనము గనక విలువను ఇచ్చినట్లయితే మనం ఇచ్చే విలువ సరైనది కాదు. క్రీస్తులో ప్రతి ఒక్కరూ కూడా విలువైన వారే. ఈ లోకములో ఉన్న సిరి సంపదల కంటే కూడా ఒక వ్యక్తి చాలా గొప్ప వ్యక్తిగా మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అక్కడ దేవుని యొక్క నామము అనేది మహిమపరచబడుతుంది. అక్కడే మన నామము కూడానండి ఉన్నతమైన స్థానములోనికి ఎగసి వెళ్తుంది. ఒక్కొక్కసారి బాగా తల వంచుకుని కొన్ని గృహాలలోనికి మనం వెళ్ళవలసి వచ్చినప్పటికీ, ఒక్కొక్కసారి మనం వెళ్ళగానే వామ్ వెల్కమ్ చెప్పే వెరీ రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి. అక్కడ ఎలా పరిచర్య చేస్తామో ఇక్కడ కూడా అలాగే మనం పరిచర్య చేయాలి. ఒకసారి దైవదాసులు మోస్ చౌదరి గారు అటువంటి గృహములు బాగా వంగుని వెళ్ళినప్పుడు అక్కడే కూర్చున్నప్పుడు వాళ్ళు కలిగి ఉన్న దాంట్లోనే వాళ్ళు ఆహారం పెట్టారు. యాక్చువల్గా ఆహారం తినరు పాస్టర్ గారు, అయినప్పటికీ కూడానంటండి అది చాలా ఇష్టపూర్వకంగా తీసుకొని తిన్నప్పుడు ఆ కుటుంబీకులు, మేము చాలా నిరుపేదలమయ్యా, మీరు మా ఇంటికి వస్తారని అనుకోలేదు, మీరు మా ఇంటికి రావడం చాలా గొప్ప భాగ్యమయ్యా అని చెప్పి వారు ఎంతో సంతోషపడిపోయారు. నిజంగానండి అటువంటి కుటుంబాల్లో కూడా మనం పరిచర్య చేయాలి. వారు కలిగి ఉన్న ధన వాహనాలను బట్టి కాదు, కానీ వారు కలిగి ఉన్న క్రీస్తులో వారు కలిగి ఉన్న ఐడెంటిటీని బట్టి మనం అలా పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళవలసింది. మన ప్రేమలో మార్పు రాకూడదు, మన విధానంలో మార్పు రాకూడదు, హెచ్చు తగ్గులు అనేవి ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. ఆనాడు యోబండి దేవునిని అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎలా సేవించాడో, ఎలా భయభక్తులు నిలిపి ఉంచాడో, అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవుని యందు అదే విధమైన భయభక్తులు కలిగి ఉంచారు. నష్టపోయాడు, తన బిడ్డలందరినీ కోల్పోయాడు, కానీ హీ డిడ్ నాట్ రైజ్ ఎ సింగిల్ క్వశ్చన్. దేవుని ఒక్క మాట కూడా అడగల, ప్రభు ఒక్క బిడ్డను నా ఉంచితే ఆ బిడ్డ ద్వారానైనా నేను ఎంతో ఆనందాన్ని పొందుకునేవాడిని కదా, అడగల. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. శ్రీలక్ష్మి విషయంలోనైనా మనం అదే ప్రార్థన చేద్దామండి. అది దేవుని చిత్తం. దేవుడి భూమి మీద మనకి 30 సంవత్సరాల ఆయుష్కాలం, అదే దేవుడు ఏమనుకుంటున్నాడు, అది పూర్ణ ఆయుష్ అనుకుంటూ ఉన్నాడు. దానిని మనం అంగీకరిద్దాం. దేవుడికి తెలియదా? దేవుడి కంటే మనం జ్ఞానవంతులమా? బిడ్డలు ఉన్నారని తెలియదా? భర్త ప్రేమించే భర్త ఉన్నారని తెలియదా? అయినప్పటికీ కూడా దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ సమయంలో మనం చేయవలసిందల్లా ఒక్కటే అండి, ఆదరణతో కూడిన ప్రార్థన అనేది మనం ఎప్పుడైతే మొట్టమొదటి మనకి కూడా ఆదరణ కావాలి. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ అవర్ చర్చ్. దేవుడు తప్పనిసరిగా కార్యము జరిగిస్తారనే విశ్వాసముతో ఉన్నాం. దానికి విభిన్నముగా జరుగుతూ వచ్చినప్పుడు కూడానండి ఒకే విధమైన దేవునిందు భయభక్తులు నిలిపి ఉంచుతూ మనం యోబు వలె మరింతగా మనం ముందుకు కొనసాగవలసి ఉన్నాం. అందుకని యోబు కలిగి ఉన్న నామము అనేది త్రూ ట్రయల్స్ అండ్ అట్రాక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్. ఆ మాట చాలా బాగుంది. ఎందుకంటే ఏ గుడ్ నేమ్ విల్ క్యారీ యూ త్రూ అంటే ఈ మంచి పేరు మనం కలిగి ఉన్నప్పుడు అండి, ఈ మంచి పేరు అంటే ఏంటండి, మంచి వ్యక్తిత్వం. ప్రతి ప్రతికూలతల్లో, శ్రమలలో, కష్టాల్లో కూడా మంచిగా ఆలోచన చేయగలిగిన విధానము అనేది మనము కలిగి ఉండాలి. చాలామంది కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, యజమాని చెప్పినవన్నీ కూడా ఇంట్లోకి తెస్తే అప్పుడు యజమానురాలు గౌరవిస్తారు, లేకపోతే పూచిక పుల్ల కంటే కూడా చాలా హీనంగా వాళ్ళని తీసి పడవేస్తూ ఉంటారు. ఆలోచించండి, అది కాదు భార్యాభర్తల సంబంధము అనంటే ఈ లోకములో కలిగి ఉన్నా లేకపోయినా నా భార్య నాకు ఉంది, నా భార్య కోసం ఎంతైనా కష్టపడతాను, నా బిడ్డల కోసం ఎంతైనా కష్టపడతాను అనే విధముగానండి మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి. అలాగే నా భర్త రాగా నేను చాలా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి స్త్రీమూర్తి ఎప్పుడైతే అనుకుంటుందో వెంటనే ఆ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము అనేది ఉన్నతమైన స్థానములోనికి ఎగసి వెళుతుంది. అనారోగ్యములో కూడా ఒకే విధంగా ఉండాలి. ఏమి తీసుకురానప్పుడు కూడా పర్వాలేదండి, ఈ పూట పస్తులు ఉన్నా పర్వాలా. అసలు ఒక్కోసారి డాక్టర్ గారు ఏం చెప్తున్నారో తెలుసా, అసలు లంకడం చాలా శ్రేష్టం అంటున్నారు. 24 hours వాటరే తాగుందామండి. ఎందుకంటే సమర్థించుకునే విషయం అట్లా రావాలండి. లేకపోతే కొంతమందికండి ఇంత చిన్నది జరగకపోయినా ఇక వేసుకుంటారు. అక్కడ భర్త గారు బిజీలో ఆపరేషన్ థియేటర్లో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మీటింగ్లో బిజీగా ఉండొచ్చు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంట్లోకి కొత్తిమీర కట్ట చెప్పాను, కొత్తిమీర కట్ట బదులు మీరు పుదీనా కట్ట ఎందుకు పంపించారు. ఉన్నారండి చాలామంది ఇటువంటి చిన్న అల్పమైన వాటికి వాల్యుబుల్ టైంని చాలా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు.
సో జాగ్రత్త. మన వ్యక్తిత్వము అనేదండి ఏమి లేకపోయినా ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఒకవేళ చాలా వాల్యుబుల్ థింగ్స్ దొంగలు ఎత్తుకెళ్ళిపోయినా మన అజాగ్రత్త వలన ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఒకవేళ మన చేతులు కింద పడి పగిలిపోయినా ఇట్స్ ఓకే, పర్వాలేదు. మన వ్యక్తిత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలండి. ప్రతి చిన్నదానికి అయిన దానికి కాని దానికి కయ్యానికి కాలు దువ్వినట్లుగా ఎవరు కనపడతారనిపేసి వాళ్ళ మీద మన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మంచి పేరా? అసలు నేను కలిగి ఉన్న మంచి పేరండి ఇక్కడ ఎవ్వరికీ లేదని చాలామంది చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వినేవాళ్ళ నోరెళ్ళ పెట్టుకుని వింటాం. ఎందుకంటే ఇప్పటికే చుట్టుపక్కల నుంచి అన్ని చెడ్డ మాటలే వింటూ వచ్చాం. ఆ మాటలు ఎవరైతే పలుకుతూ ఉన్నారో వాళ్ళ గురించి. కానీ వాళ్ళేమో నేను కలిగి ఉన్న మంచి పేరు, అసలు మా సంఘములో నాకున్న మంచి పేరు తెలుసా, మా ఇంట్లో మా ఊర్లో నాకున్న మంచి పేరు తెలుసా? తెలుస్తుందండి, బాగా తెలుస్తుంది. నిజంగా రేపటి రోజున ఇంకా దేవుడు బాగా తెలియచేస్తాడు. ఎందుకంటే మన సాక్ష్యం అనేది మొట్టమొదటిగా మన ఇంట్లో ఆరంభం కావాలండి. తర్వాత మన సంఘములో మన సమాజంలో అది ఆరంభం కావాలి. అలా ఆరంభం కానప్పుడు జాగ్రత్తగా సరి చేసుకొని దేవుడు ఇస్తున్న ఆయుష్కాలాన్ని మొట్టమొదటిగా మంచి పేరు సంపాదించుకోవడానికి దేవుని యొక్క లేఖనాలు దినదినము కూడా ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ మన మంచి పేరు అనేది దాచబడి ఉన్నది. అంతేకాదు, ఏ గుడ్ నేమ్ లివ్స్ బియాండ్ డెత్. మనం మరణించినప్పటికీ కూడా ఈ మంచి పేరు ఏంటండి జీవిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఫస్ట్ పాయింట్లో నోహు గురించి చెప్పుకున్నామా, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అని. అట్లాగే సెకండ్ పాయింట్లో రూతు గురించి మాట్లాడుకున్నామా, ప్రభావం చూపాలి అని. మరి థర్డ్ పాయింట్లో యోబు గురించి మాట్లాడుకున్నామా. మరి ఇప్పుడు మరొక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మంచి పేరండి మనం చనిపోయినప్పటికీ కూడా అది జీవిస్తూనే ఉంటుంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు చూసినట్లయితే ఈ దోర్కాకి అనారోగ్యం వచ్చింది, చనిపోయింది. చనిపోయిన తర్వాత అందరూ కూడా బంధువులందరూ గొల్లును ఏడుస్తూ ఉన్నారు. ఇక తన మంచితనం అంటే తను అంతకుముందు ఏ పనులు చేసిందో, ఎలా జరిగిస్తూ వచ్చిందో అవన్నీ కూడా తీసుకొచ్చి పేతురు గారికి చూపించి మరీ ఏడుస్తున్నారు. అలా ఏడుపులు చూడలేక నోరు మూసుకుని పొండి అవతలకే అని పంపించేసి అంతే ప్రార్థన చేశారు, లేపేశారు. దేవుడు అనుమతించిన బట్టి మనం భుజాన వేసుకుని చాలా మంది దేవుని నామానికి అవమానం తెచ్చిన వారు కూడా ఉన్నారు. ఒకళ్ళైతే డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకుని చెప్పలా ఎవరికి, ప్రార్థన చేస్తా కూర్చున్నారు. ఇంకేముంది, దేవుడు లేపుతాడు, నా దేవుడు లేపుతాడు, ఇదిగో ప్రభు నువ్వు లేపావు. స్మెల్ వస్తా ఉంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కోప్పడి పోలీసులు ఎంటర్ అయితే గానీ అక్కడ ఆ పరిస్థితి ముగింపుకి రాలేదు. ఇప్పటికి పిచ్చి భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు మనకి తెలియ చెప్తాడు. కాబట్టి దైవ జ్ఞానముతో మనము నడుచుకోవాలి. అక్కడ పేతురు గారు వెళ్ళారు దొర్కా దగ్గరికి, తబితా అనే పేరు, ప్రార్థన చేశారు. ఆ యవనస్తురాలు లేచి కూర్చుంది. ప్రజలందరూ కూడా ప్రభువుని మహిమపరిచారు. అనేకులు ప్రభువునందు విశ్వాసము కూడా ఉంచారట. మరి నేటి దినాల్లో ఎందుకు జరగటం లేదు? ఒకవేళ అలా జరిగితే మరలా ఆలోచించండి. ప్రజల విశ్వాసం కలగడంలా, విశ్వాసము కలగనప్పుడు ఎందుకు ఈ బిడ్డ ఇక్కడ ఉండే కంటే నా దగ్గర ఉండడం శ్రేయస్కరం అని చెప్పి ప్రభు తనకు నచ్చిన వాళ్ళందరినీ ఏరేసుకుంటున్నారు. అందుకని ఇక నుంచి మంచి పేరు కాకుండా చెడ్డ పేరు కలిగి ఉందాం, అప్పుడు దేవుడు మన దగ్గరికి రాడు అనే ఫిలాసఫీ కొంతమంది కలిగి ఉంటారు. జాగ్రత్త, అటువంటి రాంగ్ ఫిలాసఫీస్ వద్దు. ఎందుకంటే మన పని పూర్తయ్యే వరకు ఉంచుతాడు దేవుడు. సో పూర్తి అయిన తర్వాత కమ్ బ్యాక్ అని ఒకే ఒక పిలుపు వస్తుంది. సో ఇక ఆ పిలుపు కోసం మన అందరం కూడా ఎదురు చూద్దాం. నిజంగానే చాలా గొప్ప ధన్యత అండి. అందుకని ఈ యొక్క పిలుపు అనేది ఎంత గొప్పది అంటే ద మెమరీ ఆఫ్ ద రైచియస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. నీతిమంతుల జ్ఞాపకము అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారు చనిపోయినప్పటికీ కూడా జీవిస్తూనే ఉంటారనే సంగతి మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని తగ్గిపోకుండా విశ్వాసములో మరింతగా దినదినము కూడా ఎదుగుతూ దేవునిని మహిమపరుస్తూ మనము ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే మనం ముగించిన తర్వాత కూడా మిగిలి ఉండేది ఏంటండి? మంచి క్రియలు. మన వెనక చనిపోయిన తర్వాత చెప్పుకోవాలి కాబట్టి మంచి క్రియలు ఏరుకుని చెప్పుకోవాల్సిన పని లేదు. అసలు మన గురించి చెడ్డ మాట మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఎంత విధంగా కనపడకూడదండి. అంత మంచితనంగా ఉండాలి అని అంటే ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం ఉంది చూసారా, నిత్యము దీన్ని పఠిస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే ఇది మనల్ని ఒక ఉన్నతమైన దిశలో, ఒక మంచి మార్గములో మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ప్రార్థన చేసుకుందాం. మా చిరునామా రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 513, కుంచనపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.